నెల్లూరు మద్రాసు బస్టాండ్లో డ్రగ్ ఇన్స్పెక్టర్లు, విజిలెన్స్ అధికారులు మెడికల్ షాప్లో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈరోజు అంతా పలు షాపుల్లో అనుమానం వచ్చిన షాపుల్లో వాళ్ళు నిర్వహిస్తున్నారు. డ్రగ్స్ గతం నుంచి కళాశాలలకు సరఫరా అవుతున్నాయి, అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలా జరుగుతున్నాయి అన్న విషయాలపై ఆరా తీస్తున్నారు. పలు షాపుల్లో వీరు ఆరా తీశారు. దీంతో ఇక్కడ కలకలం చెలరేగింది. పలు మందుల షాపులు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాను ఉద్దేశించి అధికారులు వివరాలు తెలియజేశారు. ఈరోజు 6 టీంలు ఫామ్ అయ్యి ఈ ఆత్మకూరు, నెల్లూరు ఏరియాల్లో మెడికల్ షాపుల మీద ఆకస్మికంగా 6 షాపుల నందు తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఈ తనిఖీల్లో ముఖ్యంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంటు, డ్రగ్ ఇన్స్పెక్టర్, డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంటు మరియు పోలీసు, అదేవిధంగా ఈగల్ అని ఈ మధ్య నార్కోటిక్ కంట్రోల్ బ్యూరో ఒక డిపార్ట్మెంట్ ఒకటి కొత్తగా క్రియేట్ చేసింది గవర్నమెంట్. ఆ ఈగల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా సిబ్బంది పాల్గొనడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ యొక్క దాడుల యొక్క ఉద్దేశం ఏమనగా స్లీపింగ్ టాబ్లెట్స్ ఉన్నాయి, అంటే మత్తు ఇచ్చేటువంటి టాబ్లెట్స్ మిస్యూజ్ అవుతున్నాయని, అంటే ప్రిస్క్రిప్షన్ లేకుండా ఎవరైతే మత్తుకి బానిస అయినటువంటి, ఈ డ్రగ్స్కు బానిస అయినటువంటి యువతకి ఈ టాబ్లెట్స్ అమ్మి వాళ్ళు ఆ మత్తు కోసం ఈ టాబ్లెట్స్ వాడుతున్నారని, అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఇవి ఎట్లా అంటే అలా సేల్ ఇల్లీగల్గా జరుగుతున్నాయని రాబడిన సమాచారం మేరకు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఈ తనిఖీలు జరుగుతూ ఉన్నాయి. ఈ తనిఖీల్లో ముఖ్యంగా ఈ టాబ్లెట్స్ ఎక్కడి నుంచి ఎంత కొన్నారు, ఎలా అమ్మారు, ఆ డేటా అంతా కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని ఉన్నారా లేరా అని, అదేవిధంగా ప్రిస్క్రిప్షన్ లేకుండా ఏమన్నా ఈ నిద్ర మాత్రలు అమ్ముతున్నారా అని తనిఖీ చేయడం జరుగుతూ ఉంది. ఈ తనిఖీల వివరాలన్నిటితో కూడా డ్రగ్ కంట్రోల్ డిపార్ట్మెంట్ వారు ఒక కంప్లీట్ పంచనామా నిర్వహించి ఏమన్నా అవకతవకలు గుర్తించిన ఏడల వాళ్ళ మీద కేసులు బుక్ చేయడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మెడికల్ షాపులు ఏవైతే ఉన్నాయో వీటిలో NRS అనే మందులను వాళ్ళు బిల్లులతో కొంటున్నారు లేదా, అలాగే బిల్లుల మీద ప్రిస్క్రిప్షన్తో అమ్ముతున్నారు లేదా అనేది వెరిఫై చేయడం జరుగుతుంది. నెల్లూరులో ఈరోజు 6 టీములతో 6 షాపులు ఇన్స్పెక్ట్ జరిగింది. ఈ తనిఖీల్లో బిల్లులు సరిగా ఇవ్వకపోవడం, రిసిప్ట్ లేకుండా మందులు అమ్మడం కొంచెం గమనించడం జరిగింది. వారందరిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.